వైద్యం కోసం హాస్పిటల్కి వెళ్లే రోగులకు అవినీతి శాపంగా మారుతోంది. ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్తున్న పేద మధ్యతరగతి ప్రజలను అక్కడి సిబ్బంది డబ్బుల కోసం పీక్కుతుంటున్నారు. వైద్యం చేయించుకోవడమేవో గానీ అడుగడుగునా దోపిడీకి పాల్పడుతున్నారు. డబ్బులిస్తే ఒక రకంగా, ఇవ్వకుంటే మరో రకంగా చూస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో వేళ్లూనుకుపోయిన అవినీతి జాడ్యంపై టీవీ9 ప్రత్యేక కథనం. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అత్యంత పురాతనమైన ప్రసిద్ధ ప్రభుత్వాసుపత్రుల్లో ఒకటి. హైదరాబాద్లో ఉన్న ఈ ఆసుపత్రికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఆదుకుంటుంది అన్న ధీమా వాళ్ళది. కానీ ఇక్కడికొస్తే కానీ తెలీదు, అడుగడుగున అడ్డంకుల్ని అధిగమించాల్సి ఉంటుంది. తెలంగాణ కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది పేద ప్రజలు ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. గతంలో మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొంతమంది పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు డబ్బులు కూడా ఉస్మానియా హాస్పిటల్ అభివృద్ధి కోసం కేటాయిస్తూనే ఉంటుంది. కానీ కొంతమంది వైద్య సిబ్బంది, వైద్య అధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళు ఏకంగా ఉస్మానియా హాస్పిటల్ని శాశ్వతంగా ముంచేస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో ఎక్స్రా మిషన్స్ పనిచేయట్లేదంటే ఏ స్థాయిలో ఇక్కడ ట్రీట్మెంట్ నడుస్తుంది, ఎంత నిర్లక్ష్యంగా ఇక్కడ వైద్యులు, అధికారులు వ్యవహరిస్తున్నారో మనకి తీరు చూస్తే అర్థమవుతుంది. అవును, ఆసుపత్రిలోకి అడుగు పెట్టింది మొదలు చికిత్స పొందే వరకు డబ్బులు సమర్పించుకుంటూ ఉండాల్సింది. గేట్ ఎంట్రన్స్ లోనే ఎదురవుతారు ద్వారపాలకులు, సెక్యూరిటీ సిబ్బంది. వాళ్లకు ఎంతో కొంత ముట్ట చెప్పాలి. లోపలికి వస్తుంటే ఆపుతుంటారు, ఎక్కడికి ఏం కావాలని ఆరాధిస్తుంటారు. సాయం చేస్తాడేమో అనుకుని, ఇంకో బిడ్డ నాకు ఈ నొప్పి ఉంది, ఈ కష్టం ఉంది, వైద్యం కోసం వచ్చామని అమాయకంగా చెప్పుకున్నారు. ఇక అక్కడి నుంచే డబ్బులు గుంజడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఉన్నారు, పలానా నెంబర్కు వెళ్ళండి, పలానా డాక్టర్ని కలవండి అని చెప్తారు. వాళ్ళు చాలా తక్కువ. ఎక్కువ మంది డబ్బుల కోసం ఆశపడేవారే కనిపిస్తుంటారు. అందుకే ఉస్మానియా ఆసుపత్రిలో డబ్బు దందా ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ9. మా రిపోర్టరే స్వయంగా రోగి అవతారం ఎత్తాడు. నడుము నొప్పి, మెడ నొప్పి ఉందని చెప్పి ఓపీ చిట్టి తీసుకున్నాడు. డాక్టర్ను చూపించుకోవడం మొదలు ఎక్స్రే తీసుకునే వరకు అన్ని అడుగడుగున అవాంతరాలే. अच्छे जरा दिल अच्छे नको करो तूने अब से हां अब इस दे दो 20 दे ఆసుపత్రిలోకి వెళ్ళాలన్నా, అడ్మిట్ కావాలన్నా, రోగిని చూడాలన్నా, ఏ పని జరగాలన్నా త్వరగా చేయాలంటే డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్లాల్సిందే. అప్పుడు తప్ప అనుకున్న పని కాదు అన్న విమర్శలు అడుగడుగునా వినిపిస్తాయి. స్వయంగా నేను ఒక అవుట్ పేషెంట్ లాగా హాస్పిటల్కి వెళ్ళాను. నిన్న ఎక్స్రా తీయించాలనేది కూడా కొన్ని అనారోగ్య సమస్యలు నేను వాళ్ళు చెప్తే వాళ్ళు ఆల్రెడీ మొత్తం చెకప్ చేసిన తర్వాత ఎక్స్రా గురించి నాకు లోపల పంపించారు. నేను ఎక్కడైతే ఎక్స్రా తీయించుకోవడానికి వెళ్ళానో అక్కడ పదుల సంఖ్యలో ఆల్రెడీ మహిళలు, వృద్ధులు చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కానీ ఎవడైతే అక్కడ ఎక్స్రా ఆపరేటర్ ఉన్నారో అక్కడ ఒక మహిళ ప్రత్యేకంగా మీరు 1000 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే మీరు డబ్బులు ఇవ్వకపోతే తొందరగా నేను చేయించను అనేది కూడా ఆమె పదే పదే కొంతమంది పేద ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి చెప్పుకొస్తుంటుంది. నేను స్వయంగా డబ్బులు ఇచ్చి 5 నిమిషాల లోపే, నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళాను, 5 నిమిషాల లోపే నా రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ డబ్బులు తీసుకొని నన్ను బయటకు పంపించిన పరిస్థితి. డాక్టర్కు చూపించాక ఎక్స్రే తీయించుకోవాలంటే ఇక నానా అగచాట్లు పడాల్సిందే. లైన్లో చాలా మంది రోగులుంటారు. పని కావాలంటే గంటల కొద్దీ నిలబడాలి. అయితే అసలు ఇక్కడ డబ్బులు అడుగుతారా లేదా, ఒకవేళ మనం డబ్బు ఇచ్చామంటే త్వరగా పని చేయిస్తారా లేదా అన్న దానిపై మేము ఆరా తీశాం. అవసరం మనదే, కానీ మనీ ఇస్తామంటే ఎవరు చేయకుండా ఉంటారు చెప్పండి. ఇదిగో మా గోడంతా ఓ సెక్యూరిటీ సిబ్బందికి చెప్తున్న సమయంలోనే ఈ స్వీపర్ వచ్చింది. ఉండండి నేను చేసి పెడతా అని చెప్పి చిట్టి తీసుకుని ఎక్స్రే రూమ్ కు తీసుకెళ్ళింది. అంటే
మమ్మల్ని పిలవడం, లోపలికి తీసుకెళ్లి ఎక్స్రే దించడం అంతా ఫటాఫట్ 5 నిమిషాల్లో పూర్తయిపోయింది. ఎక్స్రే దించినందుకు ఇదిగో ఇలా బయటకు రాగానే ఆమెకు డబ్బులు ఇచ్చాం. ఇలా డబ్బులు ఇస్తే తప్ప చేయరా అంటే అదో ప్రయాస అన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఆమె మాటల్లో ఓ విషయం బయటపడింది. లోపలికి వెళ్ళి ఇలా త్వరగా ఎక్స్రే తీయాలి, తెలిసిన వాళ్ళదే అని చెప్పినందుకు అక్కడ సిబ్బందికి చాయ్ బిస్కెట్ లాంటివి వీళ్ళు తెప్పించాలి. వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ఎందుకంటే నువ్వు పని చేయించుకున్నావు కాబట్టి నువ్వే తేవాలన్నట్టుగా ఆర్డర్ వేస్తారట. దాంతో చేసేది లేక పేషెంట్ల నుంచి తీసుకున్న ఈ డబ్బుల్లోంచే చాయ్ బిస్కెట్లు తెచ్చిస్తుంటారు. వాళ్ళు మనం 2-3 చేపిస్తాం, వాళ్ళు చాయ్ తీసుకురా, బిస్కెట్ తీసుకురా, నీళ్ళు తీసుకురా అని అడుగుతారు. డబ్బులు ఇవ్వరా మీకు? వాళ్ళు ఇయ్యారు డబ్బులు, మేమేమన్నా చేపిస్తాం కదా ఇట్లాంటివి. వాళ్ళు దాంట్లో అడుగుతారు, మనం తెప్పియాలి ఇక తప్పని. ఇప్పుడు ఏదన్నా అర్జెంట్ ఉంటే చేపించినావు కదా చాలీ లేపు అంటారు. అప్పుడు మనం ఏమనవద్దు, గుడ్డెన్ బిస్కెట్ ఎంత 10 రూపాయలు ఉంటుంది, 5 రూపాయలు ఉంటుంది, చాయ్ 30 రూపాయలు వాళ్ళు అడిగింది తెచ్చిస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పాలి. పోనీ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సక్రమంగా ఉన్నాయా అంటే అది లేదు. ఎక్స్రే విభాగంలోనే ఒక మిషన్ పనిచేస్తే ఇంకో మిషన్ పనిచేయడం లేదు. అయినా సరే ఆ విషయాన్ని చెప్పకుండా రోగులకు సేవ చేస్తున్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. TV9 రిపోర్టర్కు 2 ఎక్స్రేలు తీయాల్సి ఉండగా 1 మాత్రమే తీశారు. ఎందుకా అని ఆరాధిస్తే తప్ప తెలియలేదు ఇంకో మిషన్ పనిచేయడం లేదన్న సంగతి. మరి ఎలా అంటే బయట తీయించుకోమని ఉచిత సలహా ఇస్తుంటారు. ఇక డాక్టర్ల గదుల బయట అయితే పదుల సంఖ్యలో లైన్లో రోగులు నిలబడి ఉంటారు. వాళ్ళలో అత్యవసరమైన వాళ్ళను కూడా ముందుగా లోపలికి పంపించే ఏర్పాట్లు లేవు. ఒకవేళ సెక్యూరిటీ గార్డును అడిగామా వాళ్ళ ఆగ్రహంతో ఊగిపోతుంటారు. లేదు అంటే డబ్బులు ఇస్తే లోపలికి ఏదో ఒక విధంగా పంపించేలా చేస్తారు. డబ్బులు అడుగుతున్నారు అన్న విషయం బయట వాళ్లకు తెలిస్తే ప్లేట్ ఫిరాయించేస్తారు. అత్యవసర పరిస్థితి అని వేడుకున్నా సరే పట్టించుకోవడం లేదు అన్నది రోగుల ఆవేదన. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని నిరుపేదలే ఎక్కువగా ఉస్మానియా ఆసుపత్రికి వస్తుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని గుంజడం నిజంగా బాధాకరం. ప్రధానంగా సెక్యూరిటీ సిబ్బంది మొదలుకొని సహాయక సిబ్బందిపై ఈ తరహా ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే వాళ్ళని ఇక్కడే కొనసాగిస్తుండడం కూడా అవినీతికి ఆజ్యం పోస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి ఆసుపత్రుల విషయాల్లో జోక్యం చేసుకోవాలి. సర్కార్ దవాఖానా అంటే పేదోడికి భరోసాగా నిలవాలి తప్ప నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న తరహాలో భయపెట్టేలా ఉండకూడదు. ఆ పరిస్థితులు లేకుండా ఉండాలంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే పేదవాడి ఆరోగ్యానికి అభయం చేకూరుతుంది. దారుణంగా వేధిస్తున్నారు. డబ్బులు లేకపోతే పేద ప్రజలకు ఉస్మానియాలో ట్రీట్మెంట్ లేని పరిస్థితి ఏర్పడిందంటే ఏ స్థాయిలో కూడా ఉన్న సిబ్బంది పేద ప్రజల జీవితాలతో ఆడుతున్నారు మనకి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ శాశ్వతంగా ఇక్కడి నుంచి తొలగించాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళపైన కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తే తప్ప ఉస్మానియా హాస్పిటల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడదని కూడా ఇక్కడ ఉన్న ప్రత్యేకంగా పేషెంట్లు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.